దేవునితో సమానంగా తీసుకొచ్చాడా ఈ భూమి మీదకి దేవుడు మనల్ని? అవునండి, దేవుడితో సమానంగా ఈ లోకంలోకి మనల్ని దేవుడు తీసుకొచ్చాడండి. పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసినప్పుడు దేవుడితో సమానంగా ఉంటాడు, దేవునిలాగా ఉంటాడు. అబద్ధాలాడు, దేవుడు అంటే అబద్ధాలాడు, మోసం చేయడు, చెత్త పనులన్నీ చేయడైనా. అందుకే దేవుడు అంటారు, ఆయన పరిశుద్ధుడు అంటాడు, పవిత్రుడు అంటాడు, మహోన్నతుడు అంటాడు, మహారాజు అంటారు, ఉన్నవాడు అంటారు. ఎందుకంటే ఆయన పాపాలు లేనివాడండి. అదే క్వాలిటీస్తో, అదే గుణగణాలతో ఈ లోకంలోకి మనల్ని తీసుకొచ్చాడు. నాయన, పాపాలు లేకుండా బ్రతకండిరా, పరిశుద్ధమైన ఆలోచనలతో బ్రతకండి అని మంచి ఆలోచనలు ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే ఏం ఆలోచిస్తాను? పనికి మాలిన ఆలోచనలు, దురాలోచనలు. నీది కాని దానికోసం ఆశించడం తప్పు కదా. నీకున్న దాంట్లో సంతృప్తి పడు. ఇంకొకరిది నీకెందుకు? ఇంకొకరిది కోరుకుంటున్నావంటే నువ్వెవరు? జారత్వం కలిగిన వారివి. జారత్వం అంటే నీది కాని దాన్ని కోరుకోవడమే జారత్వం.